ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలానికి సమీపంలో ఉన్న ముక్త్వాల కోట ప్యాలెస్ మరియు జగ్గయ్యపేట సంస్థానానికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ కోట ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ప్రముఖ వాసిరెడ్డి జమీందారీ వంశానికి నిలయం. ఈ ప్రాంత చరిత్రలో అత్యంత ప్రముఖ పాలకుడు. పూర్వం బేతవోలు అని పిలువబడే ఈ ప్రాంతాన్ని ఆయన తన తండ్రి జగ్గయ్య జ్ఞాపకార్థంగా జగ్గయ్యపేటగా మార్చారు. అలాగే తన తల్లి అచ్చమ్మ పేరు మీద అచ్చంపేటను స్థాపించారు. ముక్త్వాల గ్రామంలో కృష్ణానది ఉత్తరవాహిగా ప్రవహించే పవిత్ర తీరంలో ఈ కోట నిర్మించబడింది. ఈ కోట శిల్పకళా నైపుణ్యానికి, రాజసం ఉట్టిపడే ఆర్చీలు మరియు అందమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి. కోట లోపల నిర్మించిన గదులు ఎత్తైన పైకప్పులు, విశాలమైన కిటికీలు మరియు భారీ స్తంభాలతో సంప్రదాయ మరియు యూరోపియన్ నిర్మాణ శైలుల కలయికతో ఉంటాయి. రాజా వాసిరెడ్డి వంశస్థులు ఈ కోటలోని గదులను పునరుద్ధరించి వారు వాడిన పురాతన రాజసం గల వస్తువులు, పల్లకీలు, పాత్రలు మరియు చారిత్రక ఆయుధాలను భద్రపరిచారు. ప్రస్తుతం ఈ కోటలోనికి ఎవరికీ ప్రవేశం లేదు. 200 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ముక్త్వాల కోట కృష్ణా నది తీరాన నిర్మించబడింది. ఈ వంశంలో చివరి ప్రసిద్ధ జమీందార్ రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర్ ప్రసాద్. ఇతన్ని ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి ఆనకట్టైన నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణంలో ముక్త్వాల రాజా కీలక పాత్ర పోషించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆయన 52 లక్షల రూపాయలు మరియు 5,000 ఎకరాల భూమిని మ్యాచింగ్ గ్రాంట్గా ఇచ్చారు. ఈయన జగ్గయ్యపేట శాసనసభ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు మరియు నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఈయన సతీమణి యార్లగడ్డ రాజ్యలక్ష్మమ్మ, చల్లపల్లి రాజు సోదరి. ఈ కోటలోని ప్రధాన భవనాన్ని హరిహర విలాస్ అని పిలుస్తారు. ఇది 3 అంతస్తులతో కూడిన చారిత్రక కట్టడం. ఈ సంస్థానాన్ని పాలించిన వాసిరెడ్డి జమీందారులు దాతృత్వానికి, ప్రజాసేవకు పేరుగాంచారు. 3 అంతస్తుల్లో నిర్మించిన ఈ కోటను గానుగ సున్నం, బంకమట్టి, కలబంద ఆకులు, కోడిగుడ్లు మిశ్రమంతో నిర్మించినట్లుగా తెలుస్తుంది. 4 దిక్కుల అంగరక్షకులు పహారా కాసేందుకు విశాలమైన కోటగోడలు నిర్మించారు. కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా కోట మాత్రం అలాగే నిలిచింది. కోటకు 4 వైపులా బురుజులు, 4 బురుజుల్లో 4 జాముల నగారా మోగేవి. మహేశ్వర ప్రసాద్ అనంతరం ముక్త్వాల రాణిగా చల్లపల్లి జమీందారీ వంశానికి చెందిన రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ సతీమణి వాసిరెడ్డి రాజలక్ష్మమ్మ ఆధ్వర్యంలో నేటికి కోట చెక్కు చెదరకుండా కనువిందు చేస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ముక్త్వాల కోట సమీపంలో ప్రాచీన శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం, కోటిలింగ హరిహర మహాక్షేత్రం ఉంది. ఇక్కడ క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి శాసనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కోట వారసత్వ సంపదగా వారి కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంది. మహేశ్వర ప్రసాద్ రాజా వారి సేవలను తర్వాతి తరం వారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గుర్తించలేదు సరికదా, పూర్తిగా మరిచారు. అనిపిస్తుంది జైలు అని చెప్తారు, నిజమో కాదో తెలీదు. ప్రస్తుతం రాజ్యలక్ష్మమ్మ శిక్షణ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే ఘాట్ సమీపంలో వారి కుటుంబాలకు సంబంధించిన చారిత్రక కట్టడాలు మరియు స్మారకాలు ఉన్నాయి. వీరి ద్వారా మనం అనేక విలువైన విషయాలను నేర్చుకోవచ్చు.